ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని స్థానిక ఎల్లంకి గార్డెన్ లో రోడ్డు భద్రత గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, గంజాయి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ప్రతి గ్రామాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పాలక వర్గాలకు సూచించారు. గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. లేబులప్పుడు గ్రావిటీకి ఆపోజిట్ లో ఉండడం వల్ల ఏమైంది, ఆ రక్తస్రావం అనేది ఆగిపోయి ఆ రక్తం పోకుండా గుండెకు సరిపడే రక్తం వస్తే చాలు. గుండెకు సరిపడే రక్తం ఉంటే కార్డియోపల్మనరీ అరెస్ట్ అంటే గుండె ఆగిపోతూ బ్రెయిన్కి కావాల్సిన రక్తం సరిపోయింది, మనిషి ప్రాణాలతో బ్రతుకుతాడు. ఇది చేయకుండా మనం అందరం ఏం చేస్తున్నామంటే వెళ్ళి టకా సిపిఆర్ చేస్తాం. ఆ బ్లడ్ మొత్తం కారుతూ ఉంటుంది. అప్పుడు సిపిఆర్ చేసి ఏ ప్రయోజనం ఉండదు. మన దేశంలో రోజుకి సగటున 450 నుంచి 500 మంది రోడ్ యాక్సిడెంట్లనే చనిపోతారు. కానీ మనకు రోడ్ సేఫ్టీకి ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ. ఏదైతే మనం అనుకుంటాం భూకంపాలు కావచ్చు, వరదలు కావచ్చు, వీటన్నిటిలో ఎక్కువ మరణాలు సంభవిస్తాయి అనుకుంటాం. బట్ వాటికంటే ఎక్కువ కూడా మనకు రోడ్ యాక్సిడెంట్ అనేది ఎక్కువ మరణాలు అవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకుంటే పోయిన సంవత్సరం దాదాపు 280 మంది రోడ్ యాక్సిడెంట్లలో చనిపోయారు. అంటే నెలకు సగటున 20 నుంచి 20 మంది రోడ్ యాక్సిడెంట్లలో చనిపోతారు. సో ఆ ఇంపార్టెన్స్ మీకు తెలియజేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా మీకు తెలియని కొత్త విషయాలు అంటే కాదు, మీకు అందరికీ తెలిసే. కాకపోతే ఏంటంటే మనం కూడా చూసుకుంటారు. ఇప్పుడు రేటు ఈ గ్రామాలలో జరిగేది చూసుకుంటారు. ఇంతకుముందు అన్నట్టు మనకి ఏదైతే గ్రూప్స్ వాళ్ళు ఉంటాయో చిన్న కాలేజ్ వాళ్ళ దేనికోసం కూడా సామాజిక మనమే చేస్తాం. అందరి కూలీలను తీసుకొని 10 మంది తీసుకొని పోతాం. అది చిన్న యాక్సిడెంట్ అయినా కూడా అందరికీ సంబంధించవచ్చు. మేజర్ ఇంజరీస్ కూడా జరగవచ్చు. ఇప్పుడు ప్రాంతాలకు ప్రతి ఊళ్ళలో కూడా ప్రాంతాలు ఉన్నాయి. ఎన్ని ప్రాంతాలకు ఒక్కసారి అని మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ ప్రాంతం కూడా నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్. నా క్లోజ్ ఫ్రెండ్